చేర్చి ఉన్నాను. మీ హృదయములను మీ మనస్సులను సిద్ధపరచుకొని తండ్రిన దేవునికి ఆత్మ సంబంధమైన బలులను అర్పించటానికి మీ యొక్క హృదయములను దేవుని సన్నిధిలో ఉంచినందుకు మిమ్మల్ని అభినందిస్తూ తండ్రిన దేవునికి ఘనత మహిమ స్తుతులు చెల్లించటానికి మీరందరూ కూడా మీ మీ యొక్క సమయాన్ని కేటాయించి మనస్ఫూర్తిగా హృదయపూర్వకంగా తండ్రిని స్తుతించడానికి మీరందరూ సిద్ధపడినందుకు మరొకసారి మీ అందరికీ వందనాలు తెలియజేస్తూ మిమ్మల్ని అందరినీ అభినందిస్తూ ఉన్నాను. దేవుని యొక్క వాక్యాన్ని మనం ఈ యొక్క ఆరాధన సమయంలో ధ్యానించుకుందాం. గత వారం మనం ఆరాధన గురించి మనం కొన్ని విషయాలు ఆలోచించటం జరిగింది. ఆరాధన అంటే ఏమిటి అనేటువంటి అంశాన్ని గురించి మనం గత రోజు ఆలోచించాం. ఈ రోజు కూడా ఆరాధనకు సంబంధించినటువంటి పాఠాన్ని మనం ఆలోచించుదాం. పోయినసారి ఆరాధన అంటే ఏంటి, వాట్ ఈజ్ వర్షిప్ అనేటువంటి అంశాన్ని మనం ఆలోచించాం. నేడు మరి యొక్క అంశాన్ని, ఆరాధనకు సంబంధించినటువంటి అంశాన్ని మనం మరలా ఆలోచించడానికి ప్రయత్నం చేద్దాం. ఈరోజు మనం ఆలోచించబోయేటువంటి పాఠం అంశం వై వర్షిప్, ఆరాధన ఎందుకు అనేటువంటి పాఠాన్ని మనం ఆలోచించుదాం. వై వర్షిప్, ఆరాధన ఎందుకు. మనందరం ప్రతి ఆదివారం ఆరాధన చేస్తున్నాం, దేవుని ఆరాధిస్తున్నాం. ఆరాధన అంటే ఏంటో పోయిన వారం చూసాం. ఈరోజు ఆరాధన ఎందుకు అనేటువంటి అంశాన్ని మనం ఆలోచించుదాం. రీజన్స్ ఫర్ వర్షిప్, ఆరాధనకు గల కారణాలు. వర్షిప్ టు గాడ్ ఈజ్ ఎసెన్షియల్ టు సాల్వేషన్. గాడ్ హ్యాస్ కమాండెడ్ సచ్ ఆఫ్ హిస్ క్రియేచర్స్. దేవుడు ఎవరినైతే సృజించి ఉన్నాడో వారందరూ కూడా ఆయనను ఆరాధించాలని, సృష్టికర్తను ఆరాధించాలని సృష్టికర్త కోరుకుంటున్నాడు. అందుకే రక్షణ నిమిత్తం దేవుణ్ణి ఆరాధించడం చాలా అవసరం. దేవుడు తను ఆరాధించమని తాను సృజించిన వారిని ఆజ్ఞాపించుచున్నాడు. సో కాబట్టి సృష్టికర్త దేవుడు, మనం సృష్టి. కాబట్టి సృష్టి అయిన మనల్ని ఆరాధించాలి అని ఆజ్ఞాపిస్తున్నాడు. కీర్తన గ్రంథం 99:9 వచనంలో మనం అక్కడ గమనించేటువంటి వచనం ఏంటంటే, కీర్తనలు 99:9 అక్కడ దేవునికి యెహోవాకు సాగిలపడుడి, ఆయన పరిశుద్ధుడు అనేటువంటి వచనాన్ని మనం అక్కడ చూస్తాం. కీర్తనలు 99:9 వచనంలో మన దేవుడైన యెహోవా పరిశుద్ధుడు, మన దేవుడైన యెహోవాను ఘనపరచుడి, ఆయన పరిశుద్ధ పర్వతము ఎదుట సాగిలపడుడి అనేటువంటి మాటను మనం చూస్తాం. సో దేవుడు పరిశుద్ధుడు, ఆయనకు సాగిలపడుడి. దేవుడు పరిశుద్ధుడు, ఆయనను ఘనపరచుడి. దేవుడు పరిశుద్ధుడు, ఆయనకు సాగిలపడుడి అంటే ఇంగ్లీష్ లో, మనకు తెలుగులో సాగిలపడుడు అనేది, ఇంగ్లీష్ లో వర్షిప్ అనేటువంటి మాటను మీరు చూడొచ్చు ఇంగ్లీష్ బైబిల్లో. సో సాగిల పడటం అంటే వర్షిప్. సో కాబట్టి పాత నిబంధనలోనే యెహోవా దేవుడు తాను సృజించినటువంటి వారి దగ్గర నుండి ఏం కోరుకుంటుంటే వర్షిప్ కోరుకుంటున్నాడు. ఆయనకు సాగిల పడండి, ఆయన వర్షిప్ చేయండి అని. మత్తయి సువార్త 4:10 వచనంలో కూడా సాతాను యేసుక్రీస్తును శోధించేటప్పుడు సాతాను కూడా వర్షిప్ కోరుకున్నాడు. 10వ వచనంలో యేసు అంతకంటే ముందుగా మరలా అపవాది 8వ వచనంలో, మత్తయి సువార్త 4:8 వచనంలో మరలా అపవాది మిగుల ఎత్తైన ఒక కొండ మీదికి ఆయనను తోడుకొని పోయి ఈ లోక రాజ్యములన్నిటినీ వాటి మహిమను ఆయనకు చూపి, నీవు సాగిలపడి నాకు నమస్కారము చేసిన ఎడల వీటినన్నిటినీ నీకు ఇచ్చేదనని ఆయనతో చెప్పగా, నీవు సాగిలపడి నాకు నమస్కారం చేసినలా. పోయిన వారం మనం ఆలోచించాం, వర్షిప్ అంటే సాగిల పడటం, సాష్టాంగ నమస్కారం ఎవరికి? దేవునికి. ఉత్త నమస్కారం, జస్ట్ ఈ నమస్కారం ఏమో మనిషికి. సాష్టాంగ నమస్కారం, సాగిలపడి నమస్కరించటం అనేది దేవునికి అన్నమాట. ఇప్పుడు సాతాను ఉత్త నమస్కారం అడగట్లేదు యేసుక్రీస్తుని. ఏమడుగుతున్నాడు? నువ్వు నాకు సాగిలపడి మ్రొక్కినట్లయితే, నువ్వు నాకు సాగిలపడి నమస్కారం చేసిన ఎడల వీటినన్నిటిని నీకు ఇచ్చేదను అన్నాడు. అంటే నువ్వు నన్ను వర్షిప్ చేస్తే, నువ్వు నన్ను ఆరాధిస్తే, యేసుక్రీస్తుకు చెప్తున్నాడు, నువ్వు నన్ను ఆరాధిస్తే
నేను నీకు ఈ లోక రాజ్యాలన్నిటిని ఇస్తాను అంటున్నాడు. సో సాతానుకు కూడా ఏం కోరుకుంటున్నాడు? వర్షిప్ కోరుకుంటున్నాడు. యేసుక్రీస్తు దగ్గర నుండే ఆరాధన కోరే సాగిలపడి, నువ్వే నాకు సాగిలపడి నమస్కారం చేయని యేసుని అడిగినప్పుడు మరి ఇంకా మనుషుల్ని కోరడా సాతాను? అప్పుడు యేసుప్రభు యొక్క ఉత్తరం ఏంటంటే దానికి, యేసు వానితో, సాతానా పొమ్ము, ప్రభువైన నీ దేవునికి మ్రొక్కి ఆయనను మాత్రమే సేవింపవలెను. సో అక్కడ కూడా ప్రభువైన నీ దేవునికి మ్రొక్కడం అనేటువంటిది ఆరాధన. మ్రొక్కడం అనేటువంటిది ఆరాధన. ఆయనను మాత్రమే సేవింపవలను అంటే దేవునికే సాగిలపడాలి, దేవునికే మ్రొక్కాలి, దేవుణ్ణే ఆరాధించాలి. సో ఆరాధన ఓన్లీ టు ఫాదర్ గాడ్, తండ్రి అయినటువంటి దేవునికే ఆరాధన. ఆయనకే సాగిలపడి నమస్కరించాలి. యేసుక్రీస్తు కూడా తండ్రిని ఆరాధిస్తూ ఉన్నాడు. యేసుక్రీస్తు అంటున్నాడు, నీకు నేను నమస్కారం చేయను, నేను తండ్రికి సాగిలపడతాను, తండ్రిని నేను ఆరాధించేది అని తెలియచేస్తున్నాడు. కాబట్టి ఈ 2 వచనాల్లో దేవునికి మనం సాగిలపడాలి, దేవుని ఎదుట మనం మొక్కాలి, దేవునికి మనం సాగిలపడి నమస్కరించాలి, అనగా ఆరాధన చేయాలని మనకి ఇక్కడ స్పష్టంగా అర్థమవుతుంది. నెక్స్ట్, టు వర్షిప్ గాడ్ ఈజ్ ఎ బేసిక్ ఈవిల్ ఆఫ్ మ్యాన్ కైండ్. దేవుణ్ణి ఆరాధించడం మానవ జాతి యొక్క ప్రాథమిక లక్ష్యం. సో దేవుణ్ణి ఆరాధించడం మానవ జాతి యొక్క ప్రాథమిక లక్ష్యం. రోమపత్రిక 1వ అధ్యాయం 21వ వచనం. రోమపత్రిక 1:21లో, మరియు వారు దేవుణ్ణి ఎరిగియు ఆయనను దేవునిగా మహిమపరచలేదు, కృతజ్ఞతాస్తుతులు చెల్లింపలేదు గాని తమ వాదముల యందు వ్యర్థములైరి. సో దేవుణ్ణి వాళ్ళు ఎరిగియు దేవుణ్ణి ఆరాధించలేదంట. 25వ వచనంలో 25, అట్టి వారు దేవుని సత్యమును అసత్యమునకు మార్చి సృష్టికర్తకు ప్రతిగా సృష్టమును పూజించి సేవించిరి. సృష్టికర్తకు ప్రతిగా సృష్టమును పూజించి సేవించిది. కాబట్టి సృష్టికర్త ఒకరు, సృష్టి ఎవరిని పూజించాలి? సృష్టికర్తను పూజించాలి. సృష్టికర్తను పూజించకుండా సృష్టిని పూజించుకుంటుంది అన్నమాట. సో కాబట్టి మానవ జాతి యొక్క లక్ష్యం ఏంటంటే సృష్టికర్తను పూజించడం, సృష్టికర్తను ఆరాధించడం, సృష్టికర్తను సేవించడం. అందుకే మనం సాష్టాంగ నమస్కారం, సాగిలపడడం మనం దేవునికి ఇచ్చినట్లుగా ఇంకా వేరే దేనికి కూడా ఇవ్వకూడదు. మనీ కానీ, ఇల్లు కానీ, మిగతా ఉద్యోగం కానీ, ఇవన్నీ మనకు దేవుని తర్వాతనే. ఎప్పుడైతే మనం దేవుని కంటే ఎక్కువగా వీటికి ప్రాధాన్యత ఇస్తామో అప్పుడు మనం కూడా సృష్టికర్తకు బదులుగా సృష్టిని పూజించినట్లు. దేవునికి ప్రాధాన్యత ఇవ్వకుండా మిగతా వాటికి ప్రాధాన్యత ఇస్తే మనం కూడా సృష్టికర్తకు బదులుగా సృష్టిని పూజించిన వారం అవుతాం. కాబట్టి మన జీవితం యొక్క లక్ష్యం, గోల్ ఏంటంటే మొదటి ప్రాధాన్యత, ఫస్ట్ ప్లేస్ ఎవరికైనా దేవునికి, ఆయనకే మనం సాష్టాంగ నమస్కారం చేయాలి. కాబట్టి జీసస్ ఈజ్ నాట్ సే యు మే వర్షిప్ గాడ్ ఇఫ్ యు ఫీల్ లైక్ ఇట్, బట్ హీ స్టేటెడ్ ఇట్ యాజ్ ఇంపరేటివ్. అంటే యేసు మీకు నచ్చితే మీరు దేవుణ్ణి ఆరాధించవచ్చు అని చెప్పట్లేదు, కానీ దేవుణ్ణి ఆరాధించడం అత్యవసరం అని చెప్తున్నాడు. ఆప్షన్ ఇవ్వడం లేదు యేసుక్రీస్తు. మీకు నచ్చితే ఆరాధించండి, లేకపోతే లేదని చెప్పడంలా యేసు. దేవుణ్ణి ఆరాధించడం అత్యవసరం, వెరీ ఇంపరేటివ్, చాలా ప్రాముఖ్యమైంది ఖచ్చితంగా చెప్తున్నాడు అనమాట యేసుక్రీస్తు దేవుణ్ణి ఆరాధించేటువంటి విషయంలో. మనం యోహాను సువార్త 4వ అధ్యాయం 21 నుంచి మనం చూసినట్లయితే అక్కడ సమరయ స్త్రీతో మాట్లాడేటప్పుడు ఏమంటున్నాడు? దేవుడు ఆత్మ గనుక ఆయన ఆరాధించువారు ఆత్మతోను సత్యముతోను ఆరాధింపవలను. ఎలా ఆరాధించమన్నాడు? యథార్థముగా ఆరాధించాలంటున్నాడు. యథార్థమైన ఆరాధన ఏంటంటే ఆత్మతో సత్యముతో ఆరాధించటమే యథార్థమైనటువంటి ఆరాధన. పోయిన వారం మనం ఆలోచించాం, ఆత్మతో ఆరాధించడం అంటే ఏంటనమాట? హృదయములను ఇన్వాల్వ్ చేయటం. హృదయం ప్రధానమైందనమాట. ఆత్మతో ఆరాధించడం అనేటువంటి పాయింట్ వచ్చినప్పుడు హృదయం చాలా ప్రధానమైనటువంటిది. నెక్స్ట్, దేవుణ్ణి ఆరాధించడంలో విఫలమవడం హృదయ స్థితిని చూపిస్తుంది. ఫెయిలింగ్ టు వర్షిప్ గాడ్ షోస్ ఎ బ్యాడ్ హార్ట్ కండిషన్. ఆరాధన సరిగా చేయలేనటువంటి వాని యొక్క హృదయం ఎంత చెడ్డదో చూపిస్తుంది అన్నమాట. అంటే ఇప్పుడు ఆరాధనలో నీ ఇన్వాల్వ్మెంట్, ఒకవేళ నువ్వు ఇన్వాల్వ్ అవ్వటంలో నువ్వు ఫెయిల్యూర్ అయ్యావు అనుకోండి ఆరాధనలో, లేదా సృష్టికర్తను ఎలా ఆరాధించాలో అలా ఆరాధించట్లేదంటే గిన నీ హృదయం యొక్క కండిషన్ ని తెలియచేస్తుంది.
అపోస్తుల కార్యములు 8వ అధ్యాయం 21వ వచనం. అపోస్తుల కార్యములు 8వ అధ్యాయం 21వ వచనములో, అపోస్తుల కార్యములు 8వ అధ్యాయం 21వ వచనంలో 8:21, నీ హృదయము దేవుని ఎదుట సరైనది కాదు గనుక ఈ కార్యమందు నీకు పాలు పంపులు లేవు. నీ హృదయము దేవుని ఎదుట సరైనది కాదు గనుక ఈ కార్యమందు నీకు పాలు పంపులు లేవు. సో నువ్వు పార్టిసిపేషన్కి అర్హుడవు కాదు. పరిశుద్ధ కార్యాలలో పార్టిసిపేట్ చేయడానికి నీకు అర్హత లేదు, నీకు పాలు పంపులు లేవు అని ఇక్కడ వాక్యం సెలవిస్తుంది. సో కాబట్టి ఇక్కడ దేవుణ్ణి ఆరాధించాలంటే హృదయం చాలా ప్రధానమైంది. దేవుని ఆరాధించడంలో నువ్వు ఫెయిల్యూర్ అయ్యావంటే నీ హృదయం అక్కడ చెడిపోయిందని అర్థం. నీ హృదయం యొక్క కండిషన్ ని అక్కడ తెలియచేస్తుంది. సో దేవుణ్ణి ఆరాధించేటప్పుడు మనం ఎలాగైతే గినా మన వస్త్రాలని వాటిని వీటిని మనం చక్కగా చూసుకొని వస్తామో, హృదయాన్ని కూడా పరీక్షించుకొని మనం రావాలి. ఎందుకంటే దేవుని ఎదుట సరిగా ఉండాల్సింది ఏది, దేవుని ఎదుట కరెక్ట్ గా ఉండాల్సింది ఏంది, ఆయన ఆరాధించడానికి వచ్చినప్పుడు ఆయన సన్నిధిలో ప్రాపర్ గా ఉండాల్సింది ఏంటంటే హార్ట్ అన్నమాట, నీ హృదయం. ఓకే, సో నీ హృదయం తెలియచేస్తుంది నీ యొక్క వర్షిప్ రైట్ ఆర్ రాంగ్. ఓకే, నీ ఆరాధన తెలియచేస్తుంది నీ హృదయం మంచిగా ఉందా చెడుగా ఉందని. నీ హృదయం మంచిగా ఉంటే నువ్వు దేవుని కరెక్ట్ గా ఆరాధిస్తావు. నీ హృదయం చెడిపోతే నువ్వు ఆరాధించడంలో ఫెయిల్యూర్ అవుతావు. ఓకే, నెక్స్ట్, యాజ్ వెల్ యాజ్ ఇట్ ఇండికేట్స్ ఏ ల్యాక్ ఆఫ్ లవ్ ఫర్ గాడ్. ఎప్పుడైతే దేవుణ్ణి అంటే ఆరాధించడంలో మనం విఫలం అవుతామో, ఫెయిల్యూర్ అవుతామో, అప్పుడు దేవుని పట్ల ప్రేమ లేకపోవడాన్ని సూచిస్తుంది. అంటే నీకు దేవుడు అంటే ప్రేమ లేదని తెలియచేస్తుంది అన్నమాట. ఆరాధన ఫెయిల్యూర్ అవుతే నీ హృదయం చెడ్డదని చూపిస్తుంది. రెండోది, నీకు దేవుడు అంటే ప్రేమ లేదని తెలియచేస్తుంది. 1 యోహాను 5వ అధ్యాయం 3వ వచనం. 1 యోహాను 5వ అధ్యాయం 3వ వచనం. 1 యోహాను 5వ అధ్యాయం 3వ వచనంలో, మనం ఆయన ఆజ్ఞలను గైకొనుటయే దేవుని ప్రేమించుట, ఆయన ఆజ్ఞలు భారమైనవి కావు. మనం ఆయన ఆజ్ఞలను గైకొనుటయే దేవుని ప్రేమించుట. సో ఆరాధన ఆయన కోరుకుంటున్నాడు. ఆయన్ని ఆరాధించాలి, యథార్థముగా ఆరాధించాలి. ఎప్పుడైతే యథార్థముగా దేవుని ఆరాధించడంలో మనం ఫెయిల్యూర్ అవుతామో అప్పుడు మనకు ఆయన అంటే ప్రేమ లేదని అర్థం. దేవుని మీద మనకు ప్రేమ లేదని సూచిస్తుంది. ఒకవేళ ఆరాధనలో 2 భాగాలు పార్టిసిపేట్ చేసి కొన్ని భాగాలు పార్టిసిపేట్ చేయలేదు, ఆరాధనకి ఆలస్యంగా వచ్చాం, ఆరాధనని ఎగ్గొట్టాం అనుకోండి, ఇవన్నీ కూడా ఏంటంటే దేవుని మీద నీకు ప్రేమ లేదని తెలియచేస్తుంది. నీ హృదయం మంచి కండిషన్ లేదని తెలియచేస్తుంది. అందుకే ప్లీజ్ దయచేసి డు నాట్ గెట్ ఫెయిల్ ఇన్ వర్షిపింగ్ గాడ్. దేవుణ్ణి ఆరాధించేటప్పుడు ఎట్టి పరిస్థితుల్లోనూ మీరు ఫెయిల్యూర్ అవ్వద్దు. నెక్స్ట్, అవర్ స్పిరిచువల్ మ్యాన్ నీడ్స్ కన్స్టెంట్ నరిష్మెంట్. ఆధ్యాత్మిక మనిషికి స్థిరమైన పోషణ అవసరం. ఆత్మ సంబంధమైనటువంటి క్రైస్తవులకు స్థిరమైన పోషణ అంటే స్టాండర్డ్ పోషణ అవసరమై ఉన్నది. మత్తయి సువార్త 4వ అధ్యాయం 4వ వచనంలో, మత్తయి సువార్త 4వ అధ్యాయం 4వ వచనంలో, అందుకు ఆయన, మనుషుడు రొట్టె వలన మాత్రము కాదు గాని దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వలనను జీవించును అని వ్రాయబడి ఉన్నది అనెను. అంటే ఆరాధనలో చాలా ప్రాముఖ్యమైనది ఏంటంటే గిన దేవుని యొక్క వాక్యం. ఈరోజు ఆరాధనలో పాటలు అయిన తర్వాత, ప్రార్థన అయిన తర్వాత వాక్యాన్ని విత్తబడడం జరుగుతుంది. ఈరోజు నేను వాక్యాన్ని ప్రసంగం చేస్తున్నాను, మీరందరూ ప్రసంగం వింటున్నారు. ఆ ప్రసంగం ఏంటంటే దేవుని యొక్క నోట నుండి వచ్చేటువంటి మాటల ద్వారా మనిషి జీవించును. కేవలం రొట్టె మాత్రము వలన మాత్రము కాదు గాని దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వలన జీవించును అని వ్రాయబడి ఉన్నది. మనిషి 2 రకాలుగా జీవిస్తాడు. క్రైస్తవులు అంటే మానవుడు ఓన్లీ ఆహారంతోనే బ్రతుకుతాడు. దేవుడు లేనివాడు, క్రైస్తవుడు కానివాడు, క్రీస్తు శిష్యుడు కానివాడు ఓన్లీ ఆహారం తీసుకునే బ్రతుకుతాడు. కానీ క్రైస్తవుడు మాత్రం శరీర సంబంధమైన ఆహారముతో పాటు ఆత్మ సంబంధమైన ఆహారముతో కూడా జీవించవలెను. అది ఎలా అంటే గిన దేవుని నోట నుండి వచ్చు మాటలు. సో ఆరాధనలో మనకేం దొరుకుతుంది? నరిష్మెంట్ దొరుకుతుంది. ఆరాధనలో మనకేం దొరుకుతుంది? స్థిరమైన పోషణ ఆహారం దొరుకుతుంది మనకు ఆరాధనలో. ఓకే,
సో కాబట్టి ఆరాధనకు కారణాలు మనం చూస్తూ ఉన్నాం. మన యొక్క ఆత్మకు పోషణ దొరుకుతుంది ఆరాధనలో. నెక్స్ట్, ద డేంజర్స్ ఆర్ రియల్ దట్ వీ కెన్ డిపార్ట్ ఫ్రమ్ గాడ్ బికాస్ ఆఫ్ అన్ ఈవిల్ హార్ట్ ఆఫ్ అన్బిలీఫ్. అవిశ్వాసం యొక్క చెడు హృదయం కారణంగా మనం దేవుని నుండి తొలగిపోయే ప్రమాదాలు నిజమైనవి. సో నిజం అంటే కొన్ని ప్రమాదాలు ఉన్నాయి, అవి నిజమైనవి. ఏంటంటే ఒకవేళ మనలో అవిశ్వాసం యొక్క చెడు హృదయం ఏమైనా డెవలప్ అయితే, దేవుని విడిచిపెట్టిపోయేటువంటి దుష్ట హృదయం మనలో డెవలప్ అయితే గిన మనం దేవుని నుండి తొలగిపోయే ప్రమాదం ఉందని హెబ్రీ పత్రిక 3వ అధ్యాయం 12వ వచనం తెలియచేస్తుంది. అంటే ఫెయిల్యూర్ గురించి మాట్లాడుతుంది. ఆరాధనలో ఫెయిల్యూర్ అయ్యేటువంటి అవకాశం ఉంది. ఆరాధనలో విఫలమయ్యే అవకాశం ఉంది. ఆరాధనని అందరూ కూడా ఆరాధనని కరెక్ట్ గా చేయలేరు. కొంతమంది ఆరాధనలో ఫెయిల్యూర్ అయ్యేటువంటి అవకాశం ఉంది. హెబ్రీ పత్రిక 3వ అధ్యాయం 12వ వచనం, సహోదరులారా, జీవము గల దేవుని విడిచిపోవునట్టి విశ్వాసము లేని దుష్ట హృదయం మీలో ఎవని యందైనను ఒకవేళ ఉండునేమో అని జాగ్రత్తగా చూచుకొనుడి. దేవుణ్ణి ఆరాధించేటువంటి వాళ్ళు విశ్వాసం లేని దుష్ట హృదయం ఒకవేళ ఎవరి యందు ఉందేమో అని జాగ్రత్తగా చూచుకోవాలి. అంటే నువ్వు ఫెయిల్యూర్ వర్షిప్ అవుతుందా, నీ వర్షిప్ ఫెయిల్యూర్ అవుతుందో లేదో నువ్వేం చేసుకోవాలన్నమాట, చెక్ చేసుకోవాలి, పరీక్షించుకోవాలి. Because of the way we have been designed by God, we need companionship, friendship and fellowship. అంటే మనం దేవుడిచే రూపించబడిన విధానం వల్ల మనకు సాంగత్యం, స్నేహం మరియు సహవాసం అవసరం. ఆరాధనలో ఇంకొక ప్రాముఖ్యమైనది ఏంటంటే దేవుణ్ణి ఆరాధించడంతో పాటు మనకి కంపానియన్షిప్ అవసరం, ఫ్రెండ్షిప్ అవసరం, తర్వాత ఫెలోషిప్ అవసరం. ఆరాధనలో మనకు ఇవి కూడా చాలా ప్రాముఖ్యమైనవి. The early church realized this and met daily to worship God and to fellowship with one another. అంటే తప్పిపోయే ప్రమాదం ఉంది కాబట్టి, తొలగిపోయే ప్రమాదం ఉంది కాబట్టి, ఫెయిల్యూర్ అయ్యే అవకాశం ఉంది కాబట్టి, ఆరాధించడంలో ఫెయిల్యూర్ అయ్యే అవకాశం ఉంది కాబట్టి, ఈ సంగతిని మొదటి శతాబ్దం వాళ్ళు గుర్తిరిగి వాళ్ళు ఏం చేశారంటే గిన తప్పక ప్రతిరోజు ఆరాధించడానికి, ఒకరితో ఒకరు సహవాసం చేసుకోవడానికి నిత్యము ఎవ్రీడే వాళ్ళు కలుసుకున్నారు సంఘముగా. అపోస్తల కార్యములు 2వ అధ్యాయం 42వ వచనం 46వ వచనాన్ని మనం చూద్దాం. నా వాయిస్ మీకు క్లియర్ గా వినిపిస్తుందా? నాకు ఎవరో మెసేజ్ పంపించారు. అపోస్తల కార్యములు 2వ అధ్యాయం 42వ వచనం. అపోస్తల కార్యములు 2వ అధ్యాయం 42వ వచనంలో, వీరు అపోస్తలుల బోధ యందును, సహవాసమందును, రొట్టె విరుచుట యందును, ప్రార్థన చేయుట యందును ఎడతెగక ఉండిరి. అంటే ఎందుకు వీళ్ళు నిత్యము ప్రతిరోజు వీళ్ళు దేవాలయంలో తప్పక కూడుకునేవారు? 46వ వచనాన్ని కూడా చూడండి. మరియు వారు ఏక మనస్కులై ప్రతి దినము దేవాలయములో తప్పక కూడుకొనుచు, ఇంటింట రొట్టె విరుచుచు, దేవుని స్తుతించుచు, ప్రజలందరి వలన దయ పొందిన వారైరి. అంటే ఎందుకు ఈ మొదటి శతాబ్దంలో ఉన్నటువంటి సంఘము వాళ్ళు ప్రతిరోజు దేవాలయంలో తప్పక కూడుకునేవారట, ప్రతిరోజు దేవుణ్ణి స్తుతించుచూ ఉండేవారట, ప్రతిరోజు ఇంటింట రొట్టె విరుచుచూ ఉండేవారు, అంటే ఫెలోషిప్ చేసేవారు. మొదటి శతాబ్దంలో ఈ 3 ఉన్నాయి, కంపానియన్షిప్, ఫ్రెండ్షిప్ అండ్ ఫెలోషిప్. ఈ 3 మొదటి శతాబ్దంలో ఉన్నటువంటి వాళ్ళ మధ్యలో ఉండేది. దీనికి కారణం ఏంటంటే, ఎందుకు వాళ్ళు అలా కూడుకునేవారంటే తప్పిపోయే ప్రమాదం ఉంది కాబట్టి, తొలగిపోయే ప్రమాదం ఉంది కాబట్టి, ఆరాధన ఫెయిల్యూర్ అయ్యే అవకాశం ఉంది. అందుకు సహవాసం, ఫ్రెండ్షిప్, స్నేహం, ఆ తర్వాత కంపానియన్షిప్ ఏం చేస్తుంది అంటే మనం విఫలం కాకుండా చేస్తుంది. మనం అందరం కలవటం ద్వారా, మనం అందరం కలిసి రావటం ద్వారా పబ్లిక్ వర్షిప్. ఓకే, ఈరోజు మనం ఇళ్లలో కూడుకున్నాం కాబట్టి ప్రైవేట్ వర్షిప్. మనం అందరం కూడా కలిసామనుకోండి, ఒకే స్థలంలో కలవడం ఏంటంటే పబ్లిక్ వర్షిప్. ఈ పబ్లిక్ వర్షిప్ వల్ల బెనిఫిట్ ఏంటంటే ఇట్ గివ్స్ కంపానియన్షిప్, ఇట్ గివ్స్ ఫ్రెండ్షిప్, ఇట్ గివ్స్ ఫెలోషిప్ ఆఫ్ గాడ్స్ చిల్డ్రన్.
అంటే దేవుని బిడ్డల మధ్యలో ఒక కంపానియన్షిప్ పుడుతుంది, ఒక ఫ్రెండ్షిప్ పుడుతుంది, ఒక ఫెలోషిప్ పుడుతుంది. ఈ ఫెలోషిప్, కంపానియన్షిప్, ఫ్రెండ్షిప్ ఏం చేస్తాయంటే మన ఆరాధన ఫెయిల్యూర్ కాకుండా చేస్తాయి. మనం ఆరాధనలో విఫలం కాకుండా మనల్ని ప్రొటెక్ట్ చేస్తాయన్నమాట ఇవి. అందుకే మనం ఆరాధనగా ఆదివారం అందరము కలిసి ఎందుకు వస్తామంటే ఇందుకోసమే. ఈ విషయాన్ని గ్రహించినటువంటి మొదటి సంఘపు వాళ్ళు దేవుని ఎదుట హృదయం చెడిపోకుండా నిమిత్తము వారు ప్రతిరోజు దేవాలయంలో తప్పక కూడుకొనుచున్నారు. ప్రతిరోజు సంఘంగా కూడుకుంటే, ప్రతిరోజు దేవుణ్ణి స్తుతిస్తే, ప్రతిరోజు ప్రార్థనా కూడికలు పెట్టుకుంటే, ప్రతిరోజు కూడికలు జరిగితే మన హృదయం చెడిపోయే అవకాశం లేదు. మన హృదయం దేవుని ఎదుట పరిశుద్ధంగా ఉంటది, నీతిగా ఉంటది. అందుకే కేవలం ఆదివారం మాత్రమే కాకుండా వర్షిప్ అనేది ఓన్లీ సండేకి మాత్రమే పరిమితం అనుకోకూడదు. మనం ఎవ్రీ డే మనం దేవునికి సాగిల పడాలి. ఇప్పుడు ఉదాహరణకి సాగిల పడడం అంటే నమస్కారం చేయడం అన్నాం అనుకోండి. రోజు దేవునికి నమస్కారం చేస్తామా, వారానికి ఒకసారి నమస్కారం చేస్తాం? రోజు. అంటే వర్షిప్ అనేది రోజు, ఎవ్రీ డే. ప్రతిరోజు మనం వర్షిప్ చేస్తున్నాం. వర్షిప్ చేయాలి ప్రతిరోజు. ఇంట్లో కుటుంబంగా నువ్వు ఆరాధన చేయాలి. ప్రతిరోజు నువ్వు నీ భార్యతో, నీ పిల్లలతో కలిసి దేవునికి సాగిల పడాలి, దేవునికి మ్రొక్కాలి. ఓకే. సో కాబట్టి ఎవ్రీ డే యు మస్ట్ వర్షిప్ బిఫోర్ గాడ్. ఓకే. కారణం ఏంటంటే నీ హృదయం చెడిపోకుండా ఉంటది, నీ హృదయం తొలగిపోకుండా ఉంటది, నీ ఆరాధన ఫెయిల్యూర్ కాదన్నమాట. దాని మొదటి శతాబ్దం వాళ్ళు తెలుసుకొని ఎవ్రీ డే ఆరాధించేవాడికి, వీక్లీ వన్స్ వర్షిప్ చేసేవాడికి చాలా తేడా ఉంది. మనం రొట్టె విరవడానికి ఆదివారం ఒకసారి సంఘంగా కూడుకుంటున్నాం, కానీ ప్రతిరోజు మనం కుటుంబంతో పాటు దేవుణ్ణి ఏం చేయాలన్నమాట? ఆరాధించాలి, ఆయనకు మ్రొక్కాలి, ఆయనకు మనం సాగిల పడవలెను. ఈ రకమైన కూడికల ద్వారా ఆధ్యాత్మిక బలం ఉంది. దెర్ ఈజ్ స్పిరిచువల్ స్ట్రెంగ్త్ టు బి ఫౌండ్ ఇన్ దీస్ కైండ్స్ ఆఫ్ అసెంబ్లీస్. అంటే పబ్లిక్ అసెంబ్లీస్, మనం అందరం సంఘముగా కూడుకోవడం ద్వారా ఆదివారం ఆరాధన గాని, మధ్యలో ఏదైనా బర్త్డే కూడికలు కావచ్చు, కృతజ్ఞతా కూడికలు కావచ్చు, బైబిల్ స్టడీలకు కావచ్చు, ఇలా కూడుకోవడం ద్వారా ఏముందంటే మన స్పిరిచువల్ లైఫ్ బలపడుతుంది అనమాట. మన ఆత్మీయ జీవితం ఏముందనమాట? బలంగా ఉంటది. We not only receive spiritual grounding that gives conviction and steadfastness. విశ్వాసం మరియు స్థిరత్వాన్ని ఇచ్చే ఆధ్యాత్మిక ఆధారాన్ని మాత్రమే కాదు. అంటే ఇలా మనం పబ్లిక్ వర్షిప్ చేయడం ద్వారా, సంఘం అంతా కలవటం ద్వారా కేవలం మన విశ్వాసము మాత్రమే స్థిరపడడం కాదు, కేవలం మనం ఆత్మీయంగా మాత్రమే అభివృద్ధి చెందటం మాత్రం కాదు, బట్ కరేజ్ టు లీవ్ ఎ గాడ్లీ హోలీ లైఫ్ టు బ్రింగ్ గ్లోరీ టు గాడ్. వాకింగ్ ద లైట్ ఇస్ అంటే దేవునికి మహిమను తీసుకురావడానికి మరియు భక్తిగా పవిత్రమైన జీవితాన్ని గడపడానికి ధైర్యాన్ని ఇస్తుంది. అంటే మనం ఆరాధన పబ్లిక్ గా మనం ఎందుకు ఆరాధన చేస్తున్నాం అంటే ఒక వ్యక్తిని విశ్వాసంలో స్థిరపరచడానికి, ఒక వ్యక్తిని ఆత్మీయంగా బలపరచడానికి, కేవలం అది మాత్రమే కాకుండా భక్తిగా జీవించడానికి, పరిశుద్ధంగా జీవించడానికి, తద్వారా దేవునికి మహిమ తీసుకురావడానికి ఈ ఆరాధన ఉపయోగపడుతుంది అన్నమాట. ఆరాధన వల్ల బెనిఫిట్స్ ఏంటంటే ఒక వ్యక్తి భక్తిగా బ్రతకాలి, ఒక వ్యక్తి యొక్క జీవితంలో మార్పులు రావాలి, ఒక వ్యక్తి జీవితం దేవునికి మహిమార్థంగా ఉండాలి. అప్పుడే ఆరాధనకి వాల్యూ. ఎందుకు అందరూ ఇలా కలిసేదంటే జస్ట్ నాట్ ఏదో లార్డ్ సపర్ తీసుకొని వెళ్ళిపోవడానికి కాదు. ఒకరు ఆత్మీయంగా బలపడాలి, ఒకరి విశ్వాసం స్థిరపడాలి, ఒకరు జీవితం మారాలి, ఒకరు భక్తిగా పవిత్రమైన జీవితాన్ని గడపాలి. దానికి ధైర్యాన్ని ఇస్తుంది అన్నమాట. ఇట్ గివ్స్ కరేజ్ టు లివ్ హోలీ, ఇట్ గివ్స్ కరేజ్ టు లివ్ గాడ్లీ. ఎందుకంటే వెలుగులో నడవడం అంత తేలికైన విషయం కాదు. ఓకే, వాకింగ్ ఇన్ ద లైట్ ఈస్ నాట్ ద ఈజియెస్ట్ థింగ్ టు డూ. యేసు చెప్పినట్టు మీరు వెలుగు సంబంధులు, మీరు లోకానికి వెలుగై ఉన్నారు, అది మనకు ఫ్రేజ్లో ఉన్నంత సులభమైంది కాదనమాట. కాబట్టి మనం లోకానికి వెలుగుగా ఉండాలంటే, మనం వెలుగులో నడవాలంటే మనకు సంఘం అవసరం, మనకు ఫెలోషిప్ అవసరం, మనకు కంపానియన్షిప్ అవసరం, మనకు ఫ్రెండ్షిప్ అవసరం. ఇవన్నీ కూడా ఎక్కడ దొరుకుతాయంటే ఆరాధనలో దొరుకుతున్నాయి. ఈ ఆరాధనలో దొరికేటువంటి కంపానియన్షిప్, ఫ్రెండ్షిప్, ఫెలోషిప్ మనల్ని ఏం చేస్తాయన్నమాట? వెలుగులో నడిపిస్తాయి. We need all the strength and encouragement
we can receive to endure to the end. మనకు సమస్త బలము మరియు ప్రోత్సాహము చివరి వరకు అవసరం, లాస్ట్ వరకు మనకు అవసరం అన్నమాట. హెబ్రీ పత్రిక 3:14 ఆ విషయాన్ని తెలియజేస్తుంది. హీబ్రూస్ 3:14. హెబ్రీ పత్రిక 3:14 13-15 మనం కలిగి చదివినట్లయితే, నేడు మీరు ఆయన శబ్దము వినిన ఎడల కోపము పుట్టించినప్పటి వలె మీ హృదయములను కొనకూడని ఆయన చెప్పాను గనక, పాపం వలన కలుగు భ్రమ చేత మీలో ఎవడనూ కఠినపరచబడకున్నట్లు నేడు అను సమయం ఉండగానే ప్రతి దినము ఒకనికొకడు బుద్ధి చెప్పుకొనుడి. ప్రతిదినము ఒకనికొకడు బుద్ధి చెప్పుకొనుడి. ఏలయనగా మొదటి నుండి మనకున్న దృఢ విశ్వాసము అంతము మట్టుకు గట్టిగా చేపట్టిన ఎడలనే క్రీస్తులో పాలివారమై యుందుము. అంతము మట్టుకు గట్టిగా చేపట్టిన ఎడలనే క్రీస్తులో పాలివారమై ఉందుము. ఎప్పుడు మనం క్రీస్తులో పాలివారమై ఉంటాం? అంతము మట్టుకు గట్టిగా చేపట్టినప్పుడు. దేన్ని? హృదయములను కఠినపరుచుకోకుండా సమయం ఉండగానే ప్రతి దినము ఒకనికొకడు బుద్ధి చెప్పుకొనుడి. ప్రతి దినము ఒకనికొకడు బుద్ధి చెప్పుకోవాలి. ప్రతిదినం ఒకనికొకడు బుద్ధి చెప్పుకోవాలంటే ప్రతి దినము అసెంబ్లీ అవసరం, ప్రతి దినము ఆరాధన అవసరం, ప్రతి దినము సంఘముగా కూడుకోవడం అవసరం. ఎవ్రీ డే మనకేం చేస్తుందంటే అందుకే ఫెలోషిప్, పబ్లిక్ వర్షిప్ ఏం చేస్తుంటే ఒకరినొకరికి బుద్ధి చెప్పగలదు. పబ్లిక్ వర్షిప్ ద్వారా ఒకరికొకరు బుద్ధి తెచ్చుకుంటారు, చూచి నేర్చుకుంటారు. మన పిల్లలు ఇప్పుడు ఇంట్లో ఉండి మన పిల్లలు ఆరాధించడానికి సంఘం అంతా కలిసినప్పుడు పిల్లలు ఒకరి దగ్గర నుంచి ఒకటి నేర్చుకుంటారు అనమాట, ఇచ్చి పుచ్చుకోవటం. సో పబ్లిక్ వర్షిప్ అందుకే బుద్ధి తెచ్చుకోవడానికి మనం ఆరాధన చేస్తున్నాం. సంఘం అందరు కలిసిన తర్వాత మన బుద్ధి మారుతూ ఉండాలి, చేంజ్ అవుతూ ఉండాలి, కొత్తవి నేర్చుకుంటూ ఉండాలి, కొత్తవి వస్తూ ఉండాలి. అంతము మట్టుకు నువ్వు ఏమైతే చేపట్టి ఉన్నావు, విశ్వాసము మొదటి నుండి మనకున్న దృఢ విశ్వాసము అంతము మట్టుకు గట్టిగా చేపట్టిన ఎడలనే క్రీస్తులో పాలివారమై ఉందుము. అందుకే మన మరియు ప్రోత్సాహము ఎప్పటి వరకు అవసరం? అంతము వరకు అవసరం. సో నీకు బలం కావాలా, నీకు ప్రోత్సాహం కావాలా? ఆరాధన చాలా ప్రాముఖ్యమైనది. ఆరాధనలో నీకు బలం దొరుకుతుంది, ఆరాధనలో నీకు ప్రోత్సాహం దొరుకుతుంది. ఎంతవరకు అంటే అంతము వరకు. అందుకే దేవుణ్ణి ఆరాధించడం అంతము వరకు వదలకూడదు. దేవుణ్ణి వర్షిప్ చేయడం, వర్షిప్ ని నువ్వు నీ లైఫ్ లాంగ్ మరవకూడదు అనమాట. నీ లైఫ్ లాంగ్ వర్షిప్ కి తక్కువ వాల్యూ ఇవ్వకూడదు. ఎట్టి పరిస్థితుల్లోనూ వర్షిప్ ని నువ్వు కేవలంగా చూడకూడదు. మ్యారేజెస్ ఉన్నాయా? మ్యారేజెస్ పక్కన పెట్టండి. బర్త్డే పార్టీలు ఉన్నాయా? పక్కన పెట్టండి. పేరెంటాలు ఉన్నాయా? పక్కన పెట్టండి. ఆరాధనకి నువ్వు మొదట ప్రాధాన్యత ఇవ్వాలి. మనం కొన్నిసార్లు పేరెంటాలు అవి ఇవి వస్తాయి, ఆరాధన పక్కన పెట్టి ఆ పేరెంటాలకు వెళ్ళిపోతాం, పెళ్లిళ్ళకి వెళ్ళిపోతాం, ఫంక్షన్లకు వెళ్ళిపోతాం, ప్రోగ్రాంలకు వెళ్ళిపోతాం. ఆరాధన కంటే ముఖ్యమా ఫంక్షన్? ఆరాధన కంటే ముఖ్యమా పెళ్లి? మనం లేకపోతే వాడు తాళి కట్టడా పెళ్లి చేసుకునేవాడు? మనం లేకపోతే వాళ్ళు ఫంక్షన్ చేసుకోరా? ఓకే, వాళ్ళు చేసుకుంటారు. లోకం అది, లోకం వాళ్ళు చేసుకుంటారు. ఒక ఆయన ఆరాధనకు రాలేదు. ఎందుకంటే రాలేదంటే బ్రదర్ మా కంపెనీ వాళ్ళ అబ్బాయిది, కొలీగ్ వాళ్ళ అబ్బాయిది పెళ్లి, బస్ వేశారు, పోను రాను బస్ వేశారు, కాబట్టి నేను పొద్దున్నే వాళ్ళతో పాటు పోయి పెళ్లి చూసుకుని వచ్చాను. అంటే ఆదివారం వాడు మొత్తం పూర్తి అన్యులతోనే గడిపాడు. ఆ రోజు సండే మొత్తం అన్యులతోనే ఉన్నాడు. దేవుని ప్రజలతో ఉండాల్సినటువంటి వాడు పెళ్లి కోసం బస్ ఎక్కి అన్యులతో కలిసి ఎంజాయ్ చేశాడు. ఓకే, సో ఏంటి ఆరాధన అంటే నీకు ఆరాధన అంత తక్కువైపోయిందా? ఓకే, అంతము వరకు, ఎండ్ వరకు, లైఫ్ లాంగ్ నువ్వు ఆరాధన మిస్ అవ్వకూడదు, వర్షిప్ మిస్ అవ్వకూడదు. కారణం ఏంటంటే నీకు బలాన్ని, ప్రోత్సాహాన్ని చివరి వరకు, అంతం వరకు అవసరం కాబట్టి. నెక్స్ట్, ఇట్ ప్రమోట్స్ వర్షిప్ ప్రమోట్స్ ద oneness of God's people. Great point. Worship promotes the oneness of God's people. ఆరాధన ఏం తెలియచేస్తుందంటే దేవుని ప్రజల ఏకత్వాన్ని తెలియచేస్తుంది అన్నమాట. ఆరాధనలో అందరూ కలుసుకోవడం ద్వారా దేవుని ప్రజలు ఒకటిగా ఉన్నారు, ఐక్యతగా ఉన్నారని తెలియచేస్తుంది. ఎందుకంటే ఆత్మ యొక్క ఐక్యతను, సమాధానమును బంధము చేత కాపాడుకొనుటకు మనము ప్రయత్నాలు చేయాలని హెచ్చరించబడ్డాము. అంటే
ఆరాధన ద్వారా మనం దేన్ని కాపాడాలంటే ఐక్యతను కాపాడాలి. ఆరాధన ద్వారా క్రైస్తవులందరూ ఒకటే అని తెలియచేస్తుంది అనమాట. వర్షిప్ ప్రమోట్స్ దట్ ద గాడ్స్ పీపుల్ ఆర్ వన్. దేవుని ప్రజలందరూ ఒకటే అని తెలియజేస్తుంది. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 1-3 వచనాలు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 1-3 వచనాల్లో, కాబట్టి మీరు సమాధానమును బంధము చేత ఆత్మ కలిగించు ఐక్యమును కాపాడుకొనుట యందు శ్రద్ధ కలిగిన వారై ప్రేమతో ఒకరినొకడు సహించుచు. సో ఆత్మ కలిగించు ఐక్యమును కాపాడుకొనుట యందు శ్రద్ధ కలిగినటువంటి వారే అంటే ఇంతమంది కలిసి ఐక్యతను కాపాడాలన్నమాట. కేరపురం సంఘంలో ఉన్నటువంటి కుటుంబాలన్నీ కూడా ఐక్యతగా ఉండాలి, కలిసి ఉండాలి. అందుకే మనం ఆరాధన చేస్తున్నాం. ఇప్పుడు ఆరాధన చేసేవాడు సంఘముతో మమేకం కాకపోతే, ఆరాధన చేసేవాడు యూనిటీ ఇష్టం లేకపోతే వాడు ఆరాధన చెయ్యకూడదు. సంఘ సభ్యులతో కలవలేనివాడు, సంఘ సభ్యులతో మొహమాటం ఉండేవాడు, సహోదరులతో మాట్లాడలేనివాడు, సహోదరులతో కలవలేనివాడు, లోపల అసూయ పెట్టుకునేవాడు, ద్వేషం పెట్టుకునేటువంటి వాడు ఇంకే ఆరాధనలో కలుసుకునేటువంటి అవకాశం లేదు. రైట్. సో అందుకే వర్షిప్ ప్రమోట్స్ ద వన్నెస్ ఆఫ్ గాడ్స్ పీపుల్. ఆరాధన ఏం చేస్తుందంటే దేవుని ప్రజల యొక్క ఐక్యతను సూచిస్తుంది. అందుకే మనం ఆరాధన ద్వారా మనకి బెనిఫిట్ అదన్నమాట. ఐక్యత లేకపోతే ఆరాధన వేస్ట్. ఐక్యత లేకపోతే ఆరాధించడం మానేయాలి. అందుకే యేసుప్రభువు అన్నాడు, మీరు బలి అర్పించేటప్పుడు నీ సహోదరుని మీద నీకేమైనా ద్వేషం ఉన్న ఎడల వెంటనే నీ బలిని అక్కడ విడిచిపెట్టి నువ్వేం చేయి, వచ్చి వానితో సమాధానపడి వచ్చి నువ్వు వెంబడించాలి. సమాధానం. సో ఆరాధనలో ఇక్కడ మనం ఎఫెసీ 4:3 కూడా సమాధానమును బంధము చేత అన్నాడు. సమాధానం అనేటువంటి బంధం ఇది చాలా ప్రాముఖ్యమైనది అనమాట. ఇది సమాధానం అనేటువంటిది చాలా ప్రాముఖ్యమైనటువంటిది ఉంది కదా. సమాధానమును బంధము చేత. బంధం అంటే బాండింగ్. సమాధానమును బంధము చేత. ఆరాధనలో సమాధానం ఉండాలి. ఎవరికి మధ్య? సహోదరులందరూ సమాధానంగా ఉండాలి. ఒకరికొకరు పీస్ గా ఉంటేనే అది ఆరాధన అవుతుంది. పీస్ లేనివాడు, సమాధానము లేనివాడు ఆరాధనకి పాత్రుడు కాడు, క్రీస్తులో పాలువాడు కాలేడు. అందుకే యేసుక్రీస్తు కొండ మీద ప్రసంగంలో 5వ అధ్యాయంలో ఏమన్నాడు? సమాధానపరచువారు ధన్యులు, వారు భూలోకమును స్వతంత్రించుకొందురు. సో కాబట్టి సమాధానపరచువారు, సమాధానం చాలా ప్రాధాన్యమైంది ఆరాధనలో. సో ఆరాధనలో మనం యూనిటీని తెలియచేస్తుంది, మన యొక్క సమాధానాన్ని తెలియచేస్తుంది. అందుకే మనం హెచ్చరించబడ్డాం. మీరందరూ ఆరాధన ద్వారా ఐక్యతను కాపాడబడాలని మనం హెచ్చరించబడ్డాం. నెక్స్ట్, ఆ ఏకత్వాన్ని మనం నిలబెట్టుకోవాలని యేసు స్వయంగా ప్రార్థించాడు. జీసస్ హిమ్సెల్ఫ్ ప్రేడ్ దట్ వి వుడ్ మెయింటైన్ దట్ వన్నెస్. ఓకే, ఆరాధన ఐక్యతను మెయింటైన్ చేయాలన్నమాట. మెయింటెనెన్స్ లేకపోతే, ఇప్పుడు ఒక కారు కొన్నాం అనుకోండి, లేదా ఒక 2 వీలర్ కొన్నాం అనుకోండి, మెయింటెనెన్స్ చేయాలి. మనం కారుని కానీ 2 వీలర్ని కానీ చైన్కి ఆయిల్ వేయకపోతే, ఆయిల్ చేంజ్ అవ్వకపోతే, సర్వీస్ చేయకపోతే, బ్రేక్స్ మార్చుకోకపోతే, టైర్లు మార్చుకోకపోతే, మెయింటెనెన్స్ లేకపోతే ఆ బండి ఎలా ఉంటది? చాలా తొందరగా పాడైపోద్ది. చాలా తొందరగా ఆ బండి ఏమవుతుందంటే తుప్పు పడుతుంది, పనికిరాదు. 1,00,000 కిలోమీటర్లు తిరగాల్సినటువంటి బండి మెయింటెనెన్స్ లేక 30,000కు 40,000కు బండి పాడైపోతుంది. అదే విధంగా సంఘంలో కూడా మెయింటెనెన్స్ ఉండాలి. ఆరాధనని, ఆ ఐక్యతను మెయింటైన్ చేయాలన్నమాట. ఐక్యతను మెయింటెనెన్స్ చేయాలంటే సహోదరుల మధ్య మీటింగ్, సహోదరుల మధ్య ఫెలోషిప్, సహోదరుల మధ్య ఫ్రెండ్షిప్ ఉండాలన్నమాట. అందుకే మెయింటైన్ ద యూనిటీ. నేను యోహాను కుటుంబంతో నేను యూనిటీని చనిపోయేంత వరకు మెయింటైన్ చేయాలి. నేను సందీప్, సంగీత వాళ్ళ కుటుంబంతో యూనిటీని నేను మరణం వరకు మెయింటైన్ చేయాలి. అశోక్తో నేను యూనిటీ మరణం వరకు మెయింటైన్ చేయాలి. మధ్యలో మనం ఏమవుతుందంటే మధ్యలో ఏదైనా కొన్ని సమస్యలు వస్తే, ఏదైనా చిన్న దాన్ని అరుచుకుంటాం, మాట్లాడుకోకుండా ఉంటాం. దాంతో ఎంత పెద్ద ప్రమాదం సంభవించినా వాళ్ళు మనం మాట్లాడుకోం అనమాట సంఘంలో ఉన్నటువంటి.
సో మెయింటైన్ ద యూనిటీ, మెయింటైన్ ద వన్నెస్, ఓకే, మెయింటైన్ ద పీస్, మెయింటైన్ ద ప్యూరిటీ. సో కాబట్టి ఇవన్నీ కూడా ఆరాధన మనకు నేర్పిస్తుంది. సో ఆరాధన మనకి ఏం నేర్పుతుందంటే మెయింటైన్ ద వన్నెస్. దానికోసమే యేసుక్రీస్తు 17వ అధ్యాయం, యోహాను సువార్త 17వ అధ్యాయం ఆయన ప్రార్థన చేశాడు. తండ్రి, నీవు నేను ఏకమై ఉన్నలాగున వీరును ఏకమై ఉండునట్లు. అంటే ఎవరు? శిష్యులు. కేవలం వీరి కోసం మాత్రం నేను ప్రార్థన చేయట్లేదు, కానీ వీరి వాక్యము వలన వినిన వారందరూ, వీరి వాక్యాన్ని విని నన్ను వెంబడించే వాళ్ళందరూ కూడా ఇదే ఏకత్వంతో ఉండాలని ఆయన కోరుకుంటున్నాను. కాబట్టి క్రైస్తవుల మధ్య, సహోదరుల మధ్య సమాధానం లేనప్పుడు, ఐక్యత లేనప్పుడు ఆరాధన ఎందుకు? ఇంకా ఆరాధన ఎందుకు? సో మీరు ఎవరితోనైనా మీకు డిఫరెన్సెస్ ఉంటే, మీకు ఎవరితోనైనా వ్యత్యాసాలు, తర్వాత కలహాలు, గొడవలు ఏమన్నా ఉన్నట్లయితే, మాట్లాడుకోకున్నట్లయితే ఫస్ట్ మాట్లాడి తర్వాత సండే ఆరాధనలో కలుసుకోండి. ప్లీజ్ డు నాట్ వర్షిప్ గాడ్ వితౌట్ పీస్, డు నాట్ వర్షిప్ గాడ్ వితౌట్ వన్నెస్, డు నాట్ వర్షిప్ గాడ్ వితౌట్ ప్యూర్ హార్ట్. సో ఇవన్నీ కూడా ఏంటంటే నా ఆరాధన వీటన్నిటినీ కూడా ప్రాముఖ్యం అన్నమాట. ఆరాధన యొక్క అవుట్పుట్ ఇవన్నీ. ఓకే, నువ్వు ఆరాధన చేస్తున్నావు ఎవ్రీ సండే. వాట్ ఈస్ ద రిజల్ట్? ద రిజల్ట్ ఈస్ ఐఎమ్ మెయింటైనింగ్ ద యూనిటీ, ఐఎమ్ మెయింటైనింగ్ ద హ్యాపీనెస్, ఐఎమ్ మెయింటైనింగ్ ద పీస్, ఐఎమ్ మెయింటైనింగ్ ద లవ్. నెక్స్ట్, ద పబ్లిక్ వర్షిప్ ఆఫ్ గాడ్ ఈస్ సో డిజైన్డ్ బై గాడ్ టు హెల్ప్ ప్రమోట్ సచ్. అంటే బహిరంగమైనటువంటి ఆరాధనలు, బహిరంగంగా మనం దేవుని ఆరాధిస్తున్నాం కదా, అది ఏం చేస్తుందంటే దేవునికి చేసే బహిరంగ ఆరాధన, పబ్లిక్ వర్షిప్, అలాంటి వాటిని ప్రోత్సహించుటకు దేవుని చేత రూపొందించబడింది. వై ద వర్షిప్ ఈస్ డిజైన్డ్, ద పర్పస్ ఆఫ్ వర్షిప్, వై గాడ్ డిజైన్డ్ వర్షిప్ మీన్స్ టు ప్రమోట్ సచ్ థింగ్స్. ఏది? వన్నెస్, పీస్, లవ్, ఇవన్నీ కూడా ప్రోత్సాహపరచడానికి, ఇవన్నీ తెలియచేయడానికే ఆరాధనని దేవుడు డిజైన్ చేశాడు. సో ఆరాధన ద్వారా దేవుని ప్రజలు ఐక్యత, దేవుని ప్రజల హృదయం, దేవుని ప్రజల జీవితం, దేవుని ప్రజల స్వభావం ఎలా ఉండబోతుందో ఆరాధన తెలియచేస్తాను. సో ద రిలీజియన్ ఆఫ్ క్రైస్ట్ ఈస్ వన్ ఆఫ్ టుగెదర్నెస్, ఎ బ్రదర్హుడ్ ఆఫ్ సెయింట్స్. క్రీస్తు మార్గం సమైక్యతలో ఒకటి, పరిశుద్ధమైన సోదర భావం. సో క్రిస్టియానిటీ ఈజ్ టుగెదర్నెస్ ఆఫ్ బ్రదర్హుడ్ ఆఫ్ సైన్స్, అంటే పరిశుద్ధుల యొక్క సోదర భావం అన్నమాట. మనందరం బాప్తిజం పొందిన వాళ్ళందరూ కూడా ఎటువంటి భావంతో అంటే సోదర భావంతో ఉండాలి. అన్నదమ్ములు, ఈ మధ్య సొంత అన్నదమ్ముల మధ్యనే సోదర భావం ఉండదు. ఎక్కడో ఏ ఊరి నుంచి ఆ ఊరి నుంచి వచ్చినటువంటి వాళ్ళ మధ్య సోదర భావం కష్టం అనేటువంటి వాళ్ళు కొంతమంది ఉన్నారు. నో, సొంత ఒక తల్లికి పుట్టిన అన్నదమ్ములు లేకపోయినా పర్లేదు సోదర భావంతో, కానీ ఒక సంఘంలో ఉండేటువంటి వాళ్ళందరూ కూడా సోదర భావంతో ఉండాలి. సొంత అక్క, సొంత తమ్ముడు మాట్లాడకపోయినా పర్లే, కానీ సంఘంలో వచ్చిన తర్వాత ఆ సోదర భావం ఉండాలి. సొంత అక్క, సొంత తమ్ముళ్ళే మాట్లాడుకోవట్లేదు ఈ మధ్యలో, సొంత అన్న, సొంత తమ్ముడే మాట్లాడుకోవట్లేదు ఈ మధ్యలో. ఇంకెక్కడి నుంచి వస్తుంది నీకు? నీ సొంత అక్కను, నీ సొంత చెల్లిని, నీ సొంత అన్నను, నీ సొంత తమ్మునే నువ్వు ప్రేమించలేనప్పుడు, నీ సొంత బంధువులే నువ్వు ప్రేమించలేనప్పుడు, వాళ్ళ మధ్యలోనే నువ్వు సోదర భావాన్ని నువ్వు ప్రాక్టీస్ చేయలేనప్పుడు ఇంకెక్కడ నువ్వు సంఘంలో చేస్తావు? ఇంకొంతమంది సమస్య ఏంటంటే బంధువులకి ఇచ్చేంత ప్రాధాన్యత సంఘంలో ఉన్న వాళ్ళకి ఇవ్వరు. బంధువుల పట్ల ఉన్నంత విపరీతమైన ప్రేమ సంఘం వాళ్ళ మీద ఉండదన్నమాట. రెండు సమస్యలు ఉన్నాయండి, రెండు ప్రాబ్లమ్స్ ఉన్నాయి మనకు. ఒకటి ఏంటంటే సొంత ఫ్యామిలీలో సోదర భావములుగా ఉండం, అదొక సమస్య. సొంత ఫ్యామిలీలో సోదర భావం లేనివాడు సంఘంలో సోదర భావాన్ని ఎలా చూపిస్తాడు? ఇంకొంతమంది ఏంటంటే బంధువుల మధ్యలోనే సోదర భావం చూపిస్తాడు, సంఘంలో మళ్ళీ సోదర భావం చూపించాడు, అదొక సమస్య. సో వీటిని వర్కౌట్ చేయాలి, వీటిని ఓకే సరి చేసుకొని, కరెక్షన్ చేసుకొని, సోదర భావము కుటుంబంలో ఉండాలి, సోదర భావం సంఘంలో ఉండాలి. బికాస్ వీఆర్ సెయింట్స్. ఓకే, మనం ఎవరు అనమాట? పరిశుద్ధులం, క్రీస్తు మార్గంలో ఉన్నటువంటి వాళ్ళం. క్రీస్తు మార్గానికి ఎందుకు వచ్చాం? క్రీస్తు మార్గానికి ఎందుకు వచ్చామంటే మనలో ఎటువంటి డిఫరెన్సెస్ లేకుండా ఉండటానికి,
ఐక్యతగా ఉండటానికి, సమాధానంగా ఉండటానికి, ప్రేమగా ఉండటానికి మనం క్రీస్తు మార్గానికి వచ్చాం. ఇవి లేనప్పుడు మనం క్రీస్తు మార్గానికి అవసరం లేదు. నీకు సోదర భావం, మనసు, ఇంట్రెస్ట్ నీకు లేకపోతే దాని మీద నువ్వు రావాల్సిన అవసరం లేదన్నమాట. సో కాబట్టి మనం అందరం కూడా ఒక తండ్రికి పుట్టినటువంటి వాళ్ళం, పరిశుద్ధులం. కాబట్టి మనం క్రీస్తు మార్గం సమైక్యతలో ఒకటి ఆ పరిశుద్ధమైనటువంటి సోదర భావం. వి ఫంక్షన్ యాజ్ ఎ బాడీ ఆఫ్ పీపుల్. మనమందరము ఒక్క శరీరముగా పనిచేస్తున్నాం. సంఘములో ఉన్న వాళ్ళందరూ వన్ బాడీ. వీఆర్ ఫంక్షనింగ్ యాజ్ ఎ బాడీ ఆఫ్ పీపుల్. మనం అందరము ఒక్క శరీరముగా పనిచేస్తున్నాం. రోమపత్రిక 12:4-5 వచనాల్లో మీరు చూసినట్లయితే ఇది కనిపిస్తుంది మనకి. రోమపత్రిక 12:4-5 వచనాలు. ఒక్క శరీరములో మనకు అనేక అవయవములుండినను ఈ అవయవములన్నిటినీ ఒక్కటే పని ఎలా ఉండదో అలాగే అనేకులమైన మనము క్రీస్తులో ఒక్క శరీరముగా ఉండి ఒకరికొకరము ప్రత్యేకముగా అవయవములమై ఉన్నాము. సో మనందరం కూడా ఒక్క శరీరంగా ఉండి పనిచేస్తున్నాం. వీఆర్ ఆల్ వన్ బాడీ. అందుకే పబ్లిక్ వర్షిప్ ఆఫ్ గాడ్ బ్రింగ్స్ కిండర్డ్ హార్ట్స్ టుగెదర్ ఇన్ ఎ కామన్ ఫెయిత్ ఇన్ గాడ్ with mutual love for one another and holding firm to common goals in life. These are all expressed in our worship assembly. బహిరంగ ఆరాధన రక్త సంబంధులందరినీ కలుపుతుంది అన్నమాట. మన పబ్లిక్ ఆరాధన చేయడం ద్వారా మన రక్త సంబంధులందరినీ కలుపుతుంది. రక్త సంబంధులు కలవకపోతే ఆరాధనకి అర్థం లేదన్నమాట. రక్త సంబంధులు మాట్లాడుకోకపోతే, రక్త సంబంధులు కలవకపోతే, రక్త సంబంధుల మధ్య మళ్ళీ సమస్యలు వస్తూ ఉంటాయి, వ్యత్యాసాలు వస్తుంటాయి. వాటిని క్షమించుకొని సరే అయిపోయిందిలే వెంటనే కలిసిపోవటం. కాబట్టి బహిరంగ ఆరాధన, పబ్లిక్ వర్షిప్ రక్త సంబంధులందరినీ కలుపుతుంది. ఒకవేళ నువ్వు కలవట్లేదంటే నీ ఆరాధన ఫెయిల్యూర్. నువ్వు సహోదరులతో కలవట్లేదంటే, సహోదరులతో మాట్లాడట్లేదంటే, మిక్స్ అవ్వటం నీకు మనసు రావటం లేదంటే నీ ఆరాధన ఫెయిల్యూర్ అయిపోయింది. యు ఆర్ ఫెయిల్ ఇన్ వర్షిప్. దేవునిపై ఉన్న సాధారణ విశ్వాసము, ఒకరికొకరు పరస్పర ప్రేమతో మరియు జీవితంలో సాధారణ లక్ష్యాలను గట్టిగా పట్టుకోవటం, ఇవన్నీ మన ఆరాధనలో వ్యక్తమవుతూ ఉన్నాయి. ఓకే, సో ఆరాధన చేయటం ద్వారా నీ జీవితంలో లక్ష్యాలను నువ్వు పట్టుకోవాలి. అంటే ఈ జీవితంలో నువ్వు సాధనలు చేయాలి, సాధించాలి. వర్షిప్ చేయడం ద్వారా నువ్వు సోమరి వాడు కాకూడదు. వర్షిప్ చేయడం ద్వారా నువ్వు మంచి కుటుంబ యజమానిగా, మంచి కుటుంబ భర్తగా, మంచి తండ్రిగా నువ్వు కొనసాగుతావు. సో కాబట్టి పబ్లిక్ వర్షిప్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్, చాలా ప్రాధాన్యమైనటువంటిది అనమాట. అండ్ ఇంకొకటి, ఒకరికొకరు పరస్పర ప్రేమ, మ్యూచువల్ లవ్ అన్నమాట. ఆరాధన చేయడం ద్వారా ఒకరికొకరి మధ్యలో నీకు పరస్పర ప్రేమ పుడుతుంది. నెక్స్ట్, పబ్లిక్ వర్షిప్ ఈజ్ ఏ స్పెషల్ వే ఆఫ్ డ్రాయింగ్ నియర్ టు గాడ్. బహిరంగ ఆరాధన అనేది దేవుని దగ్గరికి రావటానికి ఒక ప్రత్యేక మార్గం. వర్షిప్ బ్రింగ్స్ యూ నియర్ టు గాడ్. వర్షిప్ డ్రాస్ యూ నియర్ టు గాడ్. ఆరాధన ఏం చేస్తా అంటే నిన్ను దేవుని దగ్గరికి చేస్తుంది ఆరాధన. యాకోబు పత్రిక 4:8 వచనంలో, యాకోబు 4:8, యాకోబు పత్రిక 4:8 వచనంలో, యాకోబు పత్రిక 4:8 వచనంలో, దేవుని యొద్దకు రండి అప్పుడు ఆయన మీ యొద్దకు వచ్చును. ఓకే, దేవుని యొద్దకు ఎలా వెళ్ళేది మనం? త్రూ వర్షిప్. సో ఆరాధన మనల్ని ఏం చేస్తుందంటే దేవుని యొద్దకు తీసుకొస్తుంది. ఆరాధన దేవుని దగ్గరికి తీసుకొస్తుంది. ఓకే, ఆయన దగ్గరికి మనం వెళ్తే ఆయన మన వైపు తిరుగునంట. కాబట్టి దేవుని యొద్దకు రండి అప్పుడు ఆయన మీ యొద్దకు వచ్చును అన్నాడు. ఓకే, సో పబ్లిక్ వర్షిప్ ఈజ్ ఎ స్పెషల్ వే ఆఫ్ డ్రాయింగ్ నియర్ టు గాడ్. అదొక టూల్ అన్నమాట. వర్షిప్ ఈజ్ ఎ టూల్ that draws everyone to God. Next, it is a special time to express our love to God for who he has done for us, for what he has done for us.
హీ డిజర్వ్స్ అవర్ ప్రైజ్, ఆనర్ అండ్ రెవరెన్స్. దేవుడు మన కోసం చేసిన దానికి మన ప్రేమను వ్యక్తపరచడానికి ఇది ఒక ప్రత్యేక సమయం అన్నమాట. ఆరాధనలో యు ఆర్ ఎక్స్ప్రెసింగ్ యువర్ లవ్ టు గాడ్. ఈ 2 hours లో ఏం చేస్తున్నావంటే దేవుని పట్ల నీకున్నటువంటి ప్రేమను నువ్వు వ్యక్తపరుస్తున్నావు. దేవుడు అంటే నీకెంత ప్రేమ నువ్వు తెలియచేస్తున్నావు అనమాట. ఓకే, శిష్యుల్లో కూడా యేసు ప్రభు అంటే ప్రేమను చూపించినటువంటి వాళ్ళల్లో పేతురు ఒకడనమాట. అప్పుడప్పుడు అతను యేసు ప్రభు అంటే ఎంత ఇష్టమో పేతురు వ్యక్తపరుస్తూ వచ్చాడు. యేసుక్రీస్తును ప్రధాన యాజకులు పట్టుకోవడానికి వస్తే తన దగ్గర ఉన్న కత్తి తీసుకొని వెంటనే మలుకొనేటువంటి వాని యొక్క చెవిని తెగ నరికేశాడు పేతురు. అంటే యేసుక్రీస్తును బంధించడానికి వస్తే పేతురు తట్టుకోలేకపోయాడు. హీ షోడ్ హిస్ లవ్. దాని ద్వారా పేతురుకి యేసు ప్రభు అంటే ప్రేమ కనపడుతుంది. ఈరోజు మనకి దేవుడు అంటే ప్రేమని ఎలా ఎక్స్ప్రెస్ చేసేది? హౌ యు ఎక్స్ప్రెస్ దట్ యు ఆర్ లవింగ్ గాడ్? నీకు దేవుని పట్ల ప్రేమ అంటే వర్షిప్ గాడ్. నీకు దేవుడు అంటే ప్రేమ అంటే యు కమ్ విత్ ప్యూర్ హార్ట్. నీకు దేవుడు అంటే ప్రేమ అంటే గిన రక్త సంబంధాలందరినీ కలుపుకో. దేవుడు అంటే నీకు ప్రేమ ఉన్నట్లయితే సమాధానంగా ఉండు. దేవుడు అంటే నీకు ప్రేమ ఉందా? ఓకే, హ్యాపీగా తృప్తిగా జీవించు. సో ఆరాధనలో ఏమవుతుందంటే దేవుడు మనకు చేసినటువంటి దానికి మన ప్రేమను వ్యక్తపరచడానికి ఇది ఆరాధన అనేది ఒక ప్రత్యేకమైనటువంటి సమయం. ఆయన మన ప్రశంసలు, గౌరవం మరియు భక్తికి అర్హుడు అనమాట. మనం ఆయనకి ఆయన మన యొక్క భక్తికి ఆయన అర్హుడు, మన ప్రశంసలకు ఆయన అర్హుడు, మన గౌరవానికి ఆయన అర్హుడు అన్నమాట. ఓకే, అందుకే ప్లీజ్ హోమేజ్ టు గాడ్. హీ డిజర్వ్స్ అవర్ ప్రైజెస్, ఆనర్ అండ్ రెవరెన్స్. ఆయనేమో రెవరెన్స్, మనమేమో రెవరెండ్ అనమాట. రెవరెన్స్ అంటే గిన గౌరవం పొందదగిన వాడు అన్నమాట. రెవరెండ్ అంటే గిన సేవ చేసేవాడు, సేవ చేయించుకునేవాడు, సేవ చేసేవాడు. రెవరెన్స్ అంటే గిన సేవ చేయించుకునేవాడు. ఈ రెవరెన్స్ అంటే సేవకు అర్హుడు. మనం రెవరెండ్ అంటే మనం సేవ చేస్తున్నాం. సేవ చేసేవాడినేమో రెవరెండ్ అంటారు, సేవ చేయించుకునేవాడినేమో రెవరెన్స్ అంటారు. సో గాడ్ ఈజ్ రెవరెన్స్, వీఆర్ రెవరెన్స్. రెవరెండ్, రెవరెన్స్ వ్యత్యాసం తెలుసుకోవాలి. రెవరెండ్ మనం, రెవరెన్స్ గాడ్. దేవుడేమో ఆయన పూజకు అర్హుడు, పూజింపబడుటకు, ఆరాధనకు అర్హుడు, అందుకే ఆయన రెవరెన్స్. మరి ఆరాధకుడు ఎవరు? ఆరాధకుడిని, సేవ చేసేవాడిని రెవరెండ్ అంటారు, సేవ చేయించుకునేవాడిని రెవరెన్స్ అంటారు. సో గాడ్ ఈస్ రెవరెన్స్, వీఆర్ రెవరెండ్. ప్రకటన గ్రంథం 5వ అధ్యాయం 9 నుంచి 10 వచనం. ప్రకటన గ్రంథం 5వ అధ్యాయం 9 నుంచి 10 వచనాల్లో ఆ పెద్దలు, నీవు ఈ గ్రంథమును తీసుకొని దాని ముద్రలను విప్పుటకు యోగ్యుడవు. నీవు వధింపబడిన వాడవై నీ రక్తమిచ్చి ప్రతి వంశములోను, ఆయా భాషలు మాట్లాడే వారిలోను, ప్రతి ప్రజలోను, ప్రతి జనములోను దేవుని కొరకు మనుషులను కొని మా దేవునికి వారిని ఒక రాజ్యముగాను యాజకులను గాను చేసితివి గనుక వారు భూలోకమందు ఏలుదురని క్రొత్త పాట పాడుదురు. 7వ అధ్యాయం 12వ వచనం. 7వ అధ్యాయం 12వ వచనంలో కూడా దేవదూతలందరూ సింహాసనము చుట్టూను పెద్దల చుట్టూను ఆ 4 జీవుల చుట్టూను నిలువబడి ఉండిరి. వారు సింహాసనం ఎదుట సాష్టాంగపడి, ఆమేన్, యుగ యుగముల వరకు మా దేవునికి స్తోత్రమును, మహిమయు, జ్ఞానమును, కృతజ్ఞతాస్తుతియు, ఘనతయు, శక్తియు, బలమును కలుగునుగా కానీ చెప్పుచు దేవునికి నమస్కారము చేసిరి. ఇక చూడండి, దేవునికి నమస్కారము చేసిరంటే సాగిల పడ్డడం, మ్రొక్కడం, వర్షిప్ అనమాట. మనకు తెలుగులో నమస్కారం చేసిరని ఉంది, ఇంగ్లీష్ లో వర్షిప్ అనేటువంటి మాట ఉంటుంది. సో ఏమన్నమాట, యుగ యుగముల వరకు మా దేవునికి స్తోత్రము, మహిమ, జ్ఞానము, కృతజ్ఞత, స్తుతులు, ఘనతయు, శక్తియు, బలమును కలుగునుగాక. దేవునికి బలము, శక్తి, జ్ఞానము, మహిమ, కృతజ్ఞతలు, మహిమయు కలుగునుగాక. ఎప్పటి వరకు? యుగ యుగములు. సో ఆయన అర్హుడు. పరలోకంలో నిత్యము ఆయన ఇలాగే స్తుతింపబడుచు ఉన్నాడు. మనం ఆదివారం ఒకసారి ఆరాధన చేస్తున్నాం. పరలోకంలో ఎవ్రీడే వర్షిప్. పరలోకంలో నాట్ సండే. పరలోకంలో ఆదివారం కాదు ఆరాధన, పరలోకంలో ఎవ్రీడే వర్షిప్.
పరలోకంలో ఎవ్రీడే ప్రైజింగ్, ఎవ్రీడే గ్లోరీ. ఓకే, సో కాబట్టి వర్షిప్ అనేటువంటిది మనం కూడా ఇంటిలో ఎవ్రీ డే జరగాలి. ఎవ్రీ డే యు వర్షిప్ గాడ్ విత్ యువర్ ఫ్యామిలీ. Next, the Old Testament prophets pronounced God's disgust of his people coming before him to worship and living ungodly and unrighteous lives. పాత నిబంధన ప్రవక్తలు దేవుణ్ణి ఆరాధించడానికి వచ్చినటువంటి వారు భక్తిహీనులని మరియు అన్యాయమైన జీవితాలను గడుపుతూ తన ముందుకు వస్తున్నటువంటి తన ప్రజల పట్ల దేవుని అసహ్యాన్ని ప్రకటించారు. యెషయా, ఆమోసు వీళ్ళు ఏం చేశారంటే, దేవుణ్ణి ఆరాధించడానికి ప్రజలు వస్తున్నారు, దేవుణ్ణి ఆరాధించడానికి ప్రజలు వచ్చినప్పుడు అప్పుడు దేవుడు తన అసహ్యతను వ్యక్తం చేశాడు. నాకు వాళ్ళ ఆరాధన వద్దు, ఐ డోంట్ వాంట్ దేర్ వర్షిప్. ఎందుకంటే వాళ్ళ యొక్క జీవితాలు ఎలా ఉన్నాయంటే భక్తిహీనంగా ఉన్నాయి, వాళ్ళ జీవితాలు ఎలా ఉన్నాయంటే అన్యాయంగా ఉన్నాయి. కాబట్టి అలాంటి వాళ్ళు నన్ను ఆరాధించడానికి అర్హులు కారు. దే ఆర్ నాట్ వర్తీ టు వర్షిప్ మీ. వాళ్ళని వెళ్ళిపోమని చెప్పని ప్రవక్తల ద్వారా తెలియజేశాడు. కొన్ని వచనాలు మనం చూద్దాం. యెషయా గ్రంథం 1వ అధ్యాయం 10 నుంచి 17 వచనాలు చూసినట్లయితే, ఐజయా 1:10-17. యెషయా గ్రంథం 1వ అధ్యాయం 10 నుంచి చూసినట్లయితే, సొదొమ న్యాయాధిపతులారా యెహోవా మాట ఆలకించుడి, గొమొర్రా జనులారా మన దేవుడి ఉపదేశమునకు చెవియొగ్గుడి. యెహోవా సెలవిచ్చిన మాట ఇదే, విస్తారమైన మీ బలులు నాకేలా, దహన బలులకు పొట్టేళ్లను బాగుగా మేపిన దూడల క్రొవ్వును నాకు వెక్కసమాయను. ఐఎమ్ డిస్గస్ట్, నాకు వెక్కసమైపోయింది. కోడెల రక్తమందైనను గొర్రె పిల్లల రక్తమైందనను మేకపోతుల రక్తమందైనను నాకు ఇష్టము లేదు. నా సన్నిధిని కనబడవలనని మీరు వచ్చుచున్నారే. నా సన్నిధిలో కనబడ్డానికి మీరు వస్తున్నారు కదా. నా ఆవరణములను త్రొక్కుటకు మిమ్మల్ని రమ్మన్న వాడెవడు? అంటే నా ఆలయంలోకి రమ్మని మిమ్మల్ని పిలిచిన వాడెవరు? డోంట్ కమ్ టు మై టెంపుల్ అంటున్నాడు. నా ఆలయానికి మీరు రావద్దు. ఓకే, నన్ను ఆరాధించడానికి మీరు రావద్దు, దేవాలయానికి రావద్దు అని చెప్తున్నాడు. మీ నైవేద్యము వ్యర్థము, అది నాకు అసహ్యము పుట్టించు ధూపార్పణము, దాని నికను నేను త్యాకుడి. అమావాస్యయు విశ్రాంతి దినమును సమాజ కూట ప్రకటనమును జరుగుచున్నవి. పాపుల గుంపు కూడిన ఉత్సవ సమాజమును నేను నోర్చజాలను. మీ అమావాస్య ఉత్సవములను నియామక కాలములను నాకు హేయములు, అవి నాకు బాధకరములు, వాటిని సహింపలేక విసికియున్నాను. మీరు మీ చేతులు చాపునప్పుడు మిమ్మును చూడక నా కన్నులు కప్పుకొందును. మీరు బహుగా ప్రార్థన చేసినను నేను వినను. మీ చేతులు రక్తముతో నిండి ఉన్నవి, మిమ్మును కడుగుకొనుడి, శుద్ధి చేసుకొనుడి. మీ దుష్క్రియలు నాకు కనబడకుండా వాటిని తొలగింపుడి. కీడు చేయటం మానుడి, మేలు చేయటం నేర్చుకొనుడి. న్యాయము జాగ్రత్తగా విచారించుడి, హింసింపబడు వానిని విడిపించుడి. తండ్రి లేని వానికి న్యాయము తీర్చుడి, విధవరాలి పక్షముగా వాదించుడి. సో దేవుడు అసహ్యం అయిపోయాడు అనమాట. ఇశ్రాయేలీల ప్రజల పట్ల దేవుడు వెక్కసము తెలియచేస్తున్నాడు. హీఈస్ నాట్ హ్యాపీ అట్ ఆల్ దేర్ వర్షిప్. ఇశ్రాయేలీల యొక్క ఆరాధన దేవునికి వెక్కసం అయిపోయింది. ఒకవేళ మనలో కూడా ఈ ఇశ్రాయేలు లాంటి క్యారెక్టర్స్ ఉన్నట్లయితే మన ఆరాధన కూడా ఇట్స్ వేస్ట్, వ్యర్థము అంటున్నాడు. ఎవరిని రమ్మన్నారు? ఎందుకు వచ్చారు మీరు అంటాడు. వై యు హావ్ కమ్ టు వర్షిప్? మీరు రాకుండా ఉండాల్సిందే. చేతులు చాపుతుండే, మనం చేతులు చాపి చేతులు ఎత్తిగిన ఆయన కళ్ళు మూసుకున్నానంట. ఐ డోంట్ సీ, నేను చూడను. సో 59వ అధ్యాయం యెషయా గ్రంథం 59 1-2 వచనాలు కూడా చూడండి. యెషయా 59 1-2 వచనాలు. రక్షింపనేరకయుండునట్లు యెహోవా హస్తము కురచ కాలేదు, విననేరకయుండునట్లు ఆయన చెవులు మందము కాలేదు. మీ దోషములు మీకును మీ దేవునికి అడ్డముగా వచ్చెను, మీ పాపములు ఆయన ముఖమును మీకు మరుగుపరిచెను గనక ఆయన ఆలకింపకున్నాడు. మన లైఫ్ దేవునికి ఇష్టంగా లేకుండా ఎన్ని థ్యాంక్స్ గివింగ్ ప్రేయర్లు పెట్టినా, ఎన్ని ప్రార్థనా కూడికలు పెట్టినా యూజ్ లేదు. ఈరోజు చాలా మంది ప్రార్థనా కూడికలు పెట్టుకుంటూనే ఉంటారు. ఇంట్లో ప్రార్థన ప్రేయర్ మీటింగ్ జరుగుతాయి, ప్రార్థనలు కూడా ఉదయం 5 o'clock లేసి చేస్తుంటారు, కానీ లైఫ్ ఫ్రూట్ఫుల్ గా ఉండదు.
ఫలవంతంగా ఉండదు, సంతోషంగా ఉండదు, ఆనందంగా ఉండదు. కారణం ఏంటంటే వాళ్ళ యొక్క అపరాధములు, వారి యొక్క దోషములు. క్రైస్తవులకు ఈరోజు క్రైస్తవుల యొక్క లైఫ్ చాలా వరకు సంకటంగా మారిపోయింది. చాలా మంది క్రైస్తవులు కష్టపడుతున్నారు, బ్రతకడానికి ఎంతో ఇబ్బంది పడుతున్నారు. ఎంత కష్టపడుతున్నారు? ఎందుకు అంత భారంగా ఉంది లైఫ్ క్రైస్తవులకి? క్రైస్తవులు ఎందుకు అంత సమాధానం లేకుండా, నెమ్మది లేకుండా ఉన్నారు? కారణం ఏంటంటే దోషములు. దేవుడు రక్షించడానికి ఆయనకి ప్రాబ్లం కాదు, ఆయన రక్షించడానికి సిద్ధంగా ఉన్నాడు. మన జీవితంలో వండర్స్ క్రియేట్ చేయడానికి ఆయన రెడీగా ఉన్నాడు. కానీ మనమే మన యొక్క లక్షణాలు, మన యొక్క క్యారెక్టర్స్ మనల్ని ఏం చేస్తున్నాయంటే అభ్యంతరం చేస్తున్నాయి. అందుకే దేవుడు అంటున్నాడు, రక్షింపకయుండునట్లు యెహోవా హస్తము కురచ కాలేదే, విననేరకయున్నట్లు ఆయన చెవులేం మందం కాలేదు. ప్రాబ్లం ఎవరిది? మీ దోషములు. ప్రాబ్లం ఎవరిది? మీ పాపాలు. ఆయన కాదు. మీరు బాగా లేకపోవడానికి, మీరు ఫ్రూట్ఫుల్ గా లేకపోవడానికి దేవుడు కారణం కాదు. దట్ ఈస్ యువర్స్. మీరు. ఆమోసు గ్రంథం 5వ అధ్యాయం 21-24 వచనాల్లో. ఆమోసు 5:21-24. ఆమోస్ 5:21-24. మీ పండుగ దినములను నేను అసహించుకొనుచున్నాను, వాటిని నీచముగా ఎంచుచున్నాను. మీరు మీ వ్రత దినములలో కలుగు వాసనను నేను ఆగ్రహింపనొల్లను. నాకు దహన బలులను నైవేద్యములను మీరు అర్పించినను నేను వాటిని అంగీకరింపను. సమాధాన బలులుగా మీరు అర్పించు క్రొవ్విన పశువులను నేను చూడను. మీ పాటలతోని నా యొద్ద నుండి తొలగనీయుడి. మీ స్వరమండలముల నాదము వినుట నాకు మనస్సు లేదు. నీళ్లు పారినట్లుగా న్యాయము జరగనీయుడి. గొప్ప ప్రవాహము వలె నీతిని ప్రవహింపనీయుడి. సో పబ్లిక్ వర్షిప్ అవుట్పుట్ ఏంటి? మనం ఆరాధన చేయడం ద్వారా అవుట్పుట్ ఏంటంటే నీతి, న్యాయం, ఫలాలు రావాలి. మన చెట్లకు ఏం కాయాలన్నమాట? నీతి, న్యాయం కాయాలి. మన కుటుంబంలో ఏ ఫలాలు పండాలి? నీతి, న్యాయం అనే ఫలం పండాలి. మన కుటుంబంలో సమాధానము, ఐక్యత అనేటువంటి ఫలాలు కాయాలి. ఆరాధన యొక్క రిజల్ట్ అది. ఆరాధన యొక్క పర్పస్ అది. ఆరాధన యొక్క ఓకే, దేవుడు కోరుకునే ఎక్స్పెక్టేషన్స్ ఏంటంటే ఆరాధన ద్వారా ఇలాంటివి దేవుడు కోరుకుంటున్నాడు. అంతే తప్ప ఆయన గ్రాండ్ గా ఏది ఆశించట్లేదు. ఆయన కావాల్సింది సమాధానము, ఐక్యత, ప్రేమ, విశ్వాసము, ఓకే, నీతి, న్యాయము, పరిశుద్ధత. వీటిని మనం ఆత్మ ఫలాలుగా ఇచ్చినప్పుడు, ఫలించినప్పుడు, అప్పుడు మన వర్షిప్ ఈ సక్సెస్. అప్పుడు మన ఆరాధన సక్సెస్ అన్నమాట. ఇవి లేకుండా మనం ఆరాధన చేసినట్లయితే మన ఆరాధన ఫెయిల్యూర్. మన ఆరాధన ఏమైందన్నమాట? ఫెయిల్యూర్ అయిపోయింది. సో కాబట్టి మన యొక్క ఆరాధనని సక్సెస్ అవుతుందా మన ఆరాధన, లేదా ఫెయిల్యూర్ అవుతుందా, లేదా మన ఆరాధనలో దేవుడు సంతోషిస్తున్నాడా, లేదా దేవునికి వెక్కసంగా ఉందా, అసహ్యంగా ఉందని మనమే ప్రశ్నించుకోవాలి, మనమే చెక్ చేసుకోవాలి. అందుకే ప్లీజ్ దయచేసి డోంట్ సింప్లీ వర్షిప్. ఏదో ఆరాధన చేయాలి కాబట్టి ఆరాధన, రొట్టె ద్రాక్షరసం తీసుకోవాలి కాబట్టి రొట్టె ద్రాక్షరసం. ఆరాధన ద్వారా చాలా అవుట్కమ్ ఉంది, చాలా రిజల్ట్ ఉంది. ఈ అవుట్పుట్ లేనప్పుడు వర్షిప్ ఈజ్ మీనింగ్లెస్. అందుకే చచ్చే లోపల నీ ఆరాధనని మీనింగ్ఫుల్ గా మార్చుకో. చచ్చే లోపల నీ ఆరాధనని సక్సెస్ చేయి, సక్సెస్ గా మార్చుకో. ఫెయిల్యూర్ చేయొద్దు నీ ఆరాధన, ఫెయిల్యూర్ అవ్వద్దు వర్షిప్. అలాగే ప్రతి ఒక్కరూ ఆరాధనలో సక్సెస్ అవ్వాలని, జీవితాలు అనేకమైనటువంటి మార్పులు రావాలని, దేవుడు కోరేటువంటి లైఫ్ ని మీరు జీవించి దేవుని మహిమపరచాలని ప్రతి ఒక్కరిని ప్రేమతో హెచ్చరిస్తూ నన్ను నా కుటుంబాన్ని హెచ్చరించుకుంటూ అందరికీ వందనాలు తెలియజేస్తాను. అందరికీ